గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఇదేనండి సూపర్ కండక్టివిటీలో మనకి సూపర్ కండక్టర్ చాప్టర్లో జోసెఫ్సన్ ఎఫెక్ట్ మనకి అంటే ఏంటి, మరి జోసెఫ్సన్ జంక్షన్ అంటే ఏంటి, మరి అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, మరి దాని ఏంటి స్టోరీ ఏంటి అని తెలుసుకుందాం. అదేవిధంగా మన సిలబస్లో ఉన్నటువంటి ఏసీ జోసెఫ్సన్ ఎఫెక్ట్, డిసి జోసెఫ్సన్ ఎఫెక్ట్, దాని అప్లికేషన్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ నేను డెఫినేషన్లోకి వెళ్తున్నానండి. ఆ డెఫినేషన్ చూసుకొని మనం మన డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. క్లియరా పిల్లలు? చలో డిస్కషన్ చూడండి. డెఫినేషన్ చూడండి ఏముందో మనకి ఇక్కడ. డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఈజ్ ద ఫినామినన్ వేర్ ద సూపర్ కరెంట్ ఫ్లోస్ అని ఏమంటున్నాడు, సూపర్ కరెంట్ గురించి మాట్లాడుతున్నాడు అండి. ఓకే, ఫ్లోస్ బిట్వీన్ టూ సూపర్ కండక్టర్స్ సపరేటెడ్ బై వెరీ థిన్ ఇన్సులేటింగ్ బ్యారియర్. ఒక చిన్న బ్యారియర్ పెట్టి రెండు సూపర్ కండక్టర్ మధ్యలో సూపర్ కండక్టర్ ఫ్లో అవుతుందట. దిస్ అక్కర్స్ డ్యూ టు ది కూపర్ పెయిర్ టనలింగ్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై జోసెఫ్సన్ ఈక్వేషన్. ఓకే, కూపర్ పెయిర్ టనలింగ్ అంటే ఈ డెఫినేషన్లో మనకి మేజర్గా మనకి తెలుసుకోవాల్సింది ఏంటండి, దేని గురించి డిస్కస్ చేస్తున్నామని అర్థమైంది మనకి. ఒకటి వచ్చేసి కూపర్ పెయిర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మనకు తెలిసిందే ఇది కూపర్ పెయిర్స్ ఎలా అని బీసీఎస్ థియరీలో మనం ఎలా ఫామ్ అయ్యాయని నేను క్లియర్గా ఇచ్చానండి. కావాలంటే మీరు బీసీఎస్ థియరీ మన వీడియో చూడండి, మన వీడియో. ఓకేనా? సో ఇంకోటి టనలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, టనలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ రెండు కాన్సెప్టు ఈ జోసెఫ్సన్ ఎఫెక్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అన్నట్టు. ఒకటి కూపర్ పెయిర్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొకటి టనలింగ్ గురించి మాట్లాడుతున్నాడు అండి. ఈ రెండింటి మీదనే మనకి ఇప్పుడు ఈ జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? అంటే రెండు సూపర్ కండక్టర్ మధ్యలో ఒక థిన్ లేయర్ పెట్టినట్టయితే సూపర్ కరెంట్ ఫ్లో అవుతుందంట. దేనివల్ల అవుతుందంట? ఈ కూపర్ పెయిర్ టనలింగ్ వల్ల అవుతుంది అని అంటున్నాడు మనకి. ఓకే, సో మరి ఈ జంక్షన్ అంటే ఏంటి, మరి జోసెఫ్సన్ జంక్షన్. ఓకే, ఇది ఇప్పుడు అర్థమైపోయింది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇది ఒక సూపర్ కండక్టరు, సో ఇది ఒక సూపర్ కండక్టరు, ఈ రెండింటి మధ్యలో థిన్ లేయర్ పెట్టాడట వాడు. ఓకే, థిన్ లేయర్ ఆఫ్ ఇన్సులేటర్ పెట్టాడు వాడు. ఇక్కడ థిన్ లేయర్ ఆఫ్ ఇన్సులేటర్ పెట్టాడు. ఓకే, సో ఈ లేయర్ నుంచి మనకి ఇది మనకి సూపర్ కరెంట్ ఫ్లో అవుతుంది. సూపర్ కరెంట్ ఫ్లో అవుతుంది మనకి. ఓకేనా? ఈ సూపర్ కరెంట్ ఇది అసలు దీన్నే జోసెఫ్సన్ జంక్షన్ అంటాం. జోసెఫ్సన్ జంక్షన్ అంటాం, జేజే అని అంటాం. జోసెఫ్సన్ జంక్షన్ అంటే దీని డెఫినేషన్ కూడా ఇచ్చాను నేను. ఒకసారి దీని డెఫినేషన్ కూడా వెళ్దామండి. వాట్ ఈస్ ద జోసెఫ్సన్ జంక్షన్ మనకి. ఓకేనా? సో జోసెఫ్సన్ జంక్షన్ గురించి నేను డెఫినేషన్ గురించి మాట్లాడితే, జోసెఫ్సన్ జంక్షన్ గురించి, జోసెఫ్సన్ జంక్షన్ ఈజ్ ఏ డివైస్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ సూపర్ కండక్టర్స్ separated by a very thin insulating or non-superconducting barrier. It allows the Cooper pairs to tunnel through the barrier and leading to the Josephson effect అంటున్నాడు. ఏమంటున్నాడు? రెండు సూపర్ కండక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మెటీరియల్ని మనకి ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ పెడతాం మనం, దానివల్ల జోసెఫ్సన్ జంక్షన్ ఫామ్ అవుతుందని చెప్తున్నాడు మనకి. ఓకేనా? మనకి స్టోరీలోకి వెళ్ళిపోదామండి. అసలు ఏం సంగతి జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది మనం కొంచెం ఇన్డెప్త్గా మనం వెళ్ళిపోతే తెలిసిపోతుంది మనకి ఏం సంగతి అని. ఓకేనా? సో దీన్ని అరేంజ్ చేస్తున్నాం అండి మనం ఇప్పుడు మనం ఇంకా అర్థం చేసుకుంటే, మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మనం ఇక్కడ ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ పెడుతున్నామండి. ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్ పెడుతున్నాం. చూడండి, సూపర్ కండక్టింగ్ మెటీరియల్ ఫస్ట్ ఫిగర్లో మనం, సో ఇది ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నానండి. సూపర్ కండక్టింగ్ మెటీరియల్ దీన్ని ఒక 3D పిక్చర్లో వేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఇది సూపర్ కండక్టింగ్ మెటీరియల్. ఓకేనా? ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ అంటేనే మనకి హైయెస్ట్ కండక్షన్ ఉంటుంది. సూపర్ కండక్టర్ అంటేనే, అవునా కదా? హైయెస్ట్ కండక్షన్ ఉంటుంది. నేను ఏం చేశాను అంటే, ఒక బ్యాటరీ పెట్టేశాను, ఇక్కడ ఒక యామ్మీటర్ పెట్టాను, ఈ యామ్మీటర్ ఇక్కడ కనెక్ట్ చేశాను. మరి దీనికి అక్రాస్గా ఒక వోల్టేజ్ కనెక్ట్ చేశాను. ఇక్కడ వోల్ట్మీటర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ వోల్ట్మీటర్ కనెక్ట్ చేయండి. దీనికి అక్రాస్గా ఒక వోల్ట్మీటర్ కనెక్ట్ చేయండి అండి. ఇక్కడ అక్రాస్గా ఒక వోల్ట్మీటర్ కనెక్ట్ చేశాను. వోల్ట్మీటర్ కనెక్ట్ చేసినప్పుడు మనకు తెలుసు సూపర్ కండక్టర్లో రెసిస్టెన్స్ అనేది 0 మనకి, అవునా? మన కరెంట్ కనుక డైరెక్షన్ ఇట్లుంటే, సో కరెంట్ వచ్చి ఇక్కడ 2గా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ 0 కాబట్టి దీంట్లో సో మ్యాక్సిమం కరెంట్ ఇటు నుంచి ఫ్లో అవుతుంది. ఓకేనా?
సో ఎందుకంటే వోల్ట్ మీటర్లో ఇక్కడ మనకు రీడింగ్ చూపిస్తే 0 చూపిస్తుంది, ఎందుకంటే కరెంట్ ఇటు పోదు కదా. కరెంట్ అనేది మనకి ఎక్కడ తక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఆ పాత్ను ఫాలో చేస్తుంది మనకి. అందుకని ఇక్కడ ఇటు నుంచి ఫాలో అవుతుంది కాబట్టి మనకి మీటర్లో మనకి కరెంట్ కనబడుతుంది, సూపర్ కరెంటు. మరి వోల్ట్ మీటర్ 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడంటే మన జోసెఫ్సన్ ఏం అబ్జర్వ్ చేశాడంటే దీన్ని 2 ముక్కలుగా చేశాడండి. 2 ముక్కలుగా చేసినప్పుడు ఇప్పుడు 2 ముక్కలుగా చేస్తున్నాం మనం. సో దీన్ని నేను ముక్కలు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఒక 1 మీటర్ కానీ 2 మీటర్ కానీ డిస్టెన్స్ పెట్టాం. 1 మీటర్ 2 మీటర్ అంటే మరి చాలా పెద్ద దూరం మన ఎలక్ట్రాన్కి. ఓకే, సో ఇది 1 మీటర్ 2 మీటర్ దూరం పెట్టేసి దీనికి మళ్ళీ సేమ్ సర్క్యూట్ కనెక్ట్ చేశానండి. బ్యాటరీ కనెక్ట్ చేసి ఒక మీటర్ కనెక్ట్ చేసి, సో నేను ఏం చేశానంటే సో నాకు ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ యాజ్ యూజువల్లీ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా కనెక్ట్ చేశానో సేమ్ అలానే కనెక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి రాగానే ఇది కూడా సూపర్ కండక్టర్, ఇది కూడా సూపర్ కండక్టర్. 2 ముక్కలు చేశాను కదా సూపర్ కండక్టర్ని. 2 ముక్కలు చేసినప్పుడు ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది అంటే ఈ కరెంట్ అనేది ఇటు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు నుంచి పోకుండా, ఎందుకంటే ఇక్కడ మనకి చాలా ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇటు నుంచి పోకుండా మనం ఏం చేస్తామంటే ఈ పాత్రని ఫాలో చేస్తుంది. అంటే ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉందో అదే వోల్టేజ్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి. ఇప్పుడు అలా కాకుండా దీన్ని ఏం చేశాడంటే చాలా తక్కువ డిస్టెన్స్ తీసుకొచ్చాడు. ఈయన తక్కువ డిస్టెన్స్ తీసుకొచ్చి చూసారు, అబ్జర్వ్ చేశాడు. సో ఈ మన సూపర్ కండక్టర్ మెటీరియల్స్ని రెండింటిని చాలా తక్కువ డిస్టెన్స్, ఎంత తక్కువ డిస్టెన్స్ అంటే నానోమీటర్ రేంజ్లో తీసుకొచ్చాడు మనకి. చాలా తక్కువ డిస్టెన్స్ తీసుకొచ్చాడు. అప్పుడు నానోమీటర్ రేంజ్లో తీసుకొచ్చినప్పుడు ఏమైందట, సో అప్పుడు ఎలా కనబడుతుంది, ఎలా అయితే మనం సింగిల్ మెటీరియల్ పెట్టామో అదే విధంగా మనకి ఏమైందంట, కరెంట్ ఫ్లో అయిందంట. మరి ఇక్కడ వోల్టేజ్ మనకి ఇక దీని గురించి మాట్లాడుతాం. దీని గురించి మన వోల్ట్ మీటర్ గురించి మాట్లాడితే వోల్టేజ్ 0 చూపిస్తుందట. ఓకే, ఇక్కడ వోల్టేజ్ 0 చూపిస్తుంది ఇట్లా మనకి. ఓకే, ఇటు నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది, వోల్టేజ్ 0 చూపిస్తుంది. ఇది సర్ప్రైజ్ థింగ్, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది 0 మనకి. ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ కంటే ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు జంప్ అవ్వట్లేదు. ఇది వేవ్ నేచర్ని బిహేవ్ చేసి ఇక్కడున్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఎనర్జీ ఉండడం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ వేవ్గా బిహేవ్ చేస్తాయి. అంటే మేజర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని లోపల కూపర్ పేర్స్ ఉన్నాయి మనకి. ఓకే, మామూలు ఎలక్ట్రాన్స్ కాదు కదా, కూపర్ పేర్స్ ఉన్నాయి. ఈ కూపర్ పేర్స్ గురించి చెప్పాను. 2 ఎలక్ట్రాన్స్ ఫోనాన్ ఎనర్జీతో మనకి ఇంటరాక్ట్ అవుతే మనం ఏం చేస్తాం, కూపర్ పేర్స్ అని అంటాం. సో ఈ కూపర్ పేర్స్ ఏం చేస్తాయంటే వేవ్ నేచర్ బిహేవ్ చేసి ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఈ డిస్టెన్స్ని నెగ్లిజిబుల్గా కన్సిడర్ చేసుకుంటాయి అవి కూపర్ పేర్స్. ఓకే, కూపర్ పేర్స్ ఎలక్ట్రాన్స్, సూపర్ ఎలక్ట్రాన్స్ అంటాం దీన్నే మనం. ఓకే, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఏమవుతుంది, V అనేది 0 అవుతుంది, కొంచెం తక్కువ కరెంట్ పెడుతుంది. అప్పుడు ఏం చేశాడు ఈయన, ఇలా కాదు ఒక థిన్ లేయర్ పెడదామని దీని లోపల ఏం చేశాడంటే ఒక థిన్ లేయర్ ఇన్సులేటింగ్ మెటీరియల్ పెట్టాడండి. థిన్ లేయర్ ఇన్సులేటింగ్ మెటీరియల్ పెట్టాడు మనకి. ఇప్పుడు ఇక్కడ కనుక మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అబ్జర్వ్ చేస్తే చాలా థిన్ లేయర్ పెట్టాడు. ఎంత అంటే నానోమీటర్స్లో పెట్టాడు, థిన్ లేయర్ పెట్టాడు. ఓకే, సో ఇది నానోమీటర్స్లో పెట్టాడు. సపోజ్ 1 to 3 నానోమీటర్స్ అనుకోండి. నానోమీటర్స్ రేంజ్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది పవర్ సప్లై, ఇది ఒక మీటర్. ఓకే, ఇక్కడి నుంచి మనం వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కలర్స్ మారుస్తున్నా అండి, పెన్ కలర్ మారుస్తున్నా అర్థం అవ్వడానికి. ఓకే, వోల్ట్ మీటర్లో మనకి వన్స్ అగైన్ వోల్ట్ మీటర్లో 0 మనకి వోల్టేజ్ కనబడుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఈ సూపర్ కరెంట్ అంటే ఈ కూపర్ పేర్స్ మనకి ఏం చేస్తున్నాయి, సో ఇది వేవ్ ఫంక్షన్గా దీంట్లో నుంచి టనల్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. టనలింగ్ ప్రాసెస్ అంటే ఈ పేర్స్ టనల్ అయిపోయి మనకి మ్యాక్సిమం కరెంట్ దొరుకుతుంది ఎప్పుడు, వోల్టేజ్ 0 అయినప్పుడు. ఇది జోసెఫ్సన్ ఎఫెక్ట్. అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు అర్థమైన కాన్సెప్ట్. ఎందుకు ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చిందనంటే ఇదే మనం ఎగ్జామ్లో కూడా వేయచ్చు. ఎప్పుడైతే వోల్టేజ్ 0 అయిందో మీకు మ్యాక్సిమం కరెంట్ దొరుకుతుంది. ఎప్పుడు రెసిస్టెన్స్ అనేది 0 అయినప్పుడు. సో వోల్టేజ్ 0 అవుతుంది, రెసిస్టెన్స్ 0 అవుతుంది, కరెంట్ అనేది మ్యాక్సిమం మీకు దొరుకుతుంది. ఈ ఎఫెక్ట్ని మనం జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటాము. ఈ జంక్షన్ని జోసెఫ్స్ జంక్షన్ అంటాము. ఇప్పుడు అర్థం అయిపోయిందా మీకు జోసెఫ్సన్ ఎఫెక్ట్, జోసెఫ్ జంక్షన్ అంటే? మరి ఈ జోసెఫ్సన్ జంక్షన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, జోసెఫ్సన్ జంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, సో ఎన్ని జంక్షన్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా మనం రాయొచ్చు ఇది ఎన్ని టైప్స్ ఉన్నాయని. ఒకటి
సూపర్ కండక్టర్ ఓకే, ఇన్సులేటర్, సో ఇన్సులేటర్ సూపర్ కండక్టర్ దీన్నే మనం బ్రాకెట్లో SIS అంటాం. సూపర్ కండక్టర్, ఇన్సులేటర్, సూపర్ కండక్టర్ అంటాం. ఇది చాలా చిన్న థిక్ లేయర్ ఉంటుంది. దీన్ని మనం సైజ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 to 3 నానోమీటర్స్ ఉంటుంది. 1 to 3 నానోమీటర్ సైజ్ ఉంటుంది. మరి దీన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పగలిగితే ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి అబ్బా మనకంటే ఎగ్జాంపుల్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే దీని ఎగ్జాంపుల్స్ Al2O3 ఉంటుంది, MgO ఉంటుంది. దీని ఎగ్జాంపుల్ ఓకే, Al2O3 అండ్ MgO అండ్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లానే SiO2 ఇలాంటి మనం ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో మనం మరి ఇంకొక టైప్ తీసుకున్నట్లయితే దీని మిడిల్లో ఇంకొక టైప్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం రెండు సూపర్ కండక్టర్ మధ్యలో పెట్టవచ్చు అని అంటే సూపర్ కండక్టర్ మనం ఇంకొకటి పెట్టుకుంటాం. మనం చూసుకుంటాం సూపర్ కండక్టర్. సో మనం వచ్చేసి నార్మల్ మెటీరియల్ పెడతాము, అంటే ఇట్స్ నాట్ ఏ సూపర్ కండక్టర్. నార్మల్ మెటీరియల్ పెడతాము, సూపర్ కండక్టర్ ఇలాంటి అరేంజ్మెంట్ ఒకటి పెడతాం మనం. ఓకే, ఇలాంటి మెటీరియల్ పెట్టేటప్పుడు మనం దీన్ని మనం షార్ట్కట్లో SNS అని అందామండి. ఇది వచ్చేసి కొన్ని మైక్రోమీటర్స్ వరకు కూడా రేంజ్ ఉంటుంది మనకి. నానోమీటర్స్ నుంచి 3 మైక్రోమీటర్స్ రేంజ్ వరకు మనకి 3 మైక్రోమీటర్స్ రేంజ్ వరకు ఇది జంక్షన్ ఉంటుంది. ఇలాంటి జంక్షన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాపర్ ఉంటుంది మనకి. కాపర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలాంటి వాటికి అంటే నార్మల్ మెటీరియల్ మనం పెట్టాలని ఆలోచన వస్తే సో కాపర్ పెట్టుకోవచ్చు, గోల్డ్ పెట్టుకోవచ్చు, సిల్వర్ పెట్టుకోవచ్చు. ఇలాంటి మెటీరియల్స్ మనం పెట్టుకోవచ్చు అండి. మరి అదేవిధంగా థర్డ్ వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది ఎగ్జాంపుల్లో రాయడానికి కన్వీనియంట్గా ఉంటుంది, మనం రాసుకోవచ్చు. సూపర్ కండక్షన్, వీక్ లింక్ అండ్ సమ్ సూపర్ కండక్టర్. సమ్ లో కండక్షన్ ఉన్నటువంటి వీక్ లింక్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనం దీని మధ్యలో పెట్టుకోవచ్చట. సో దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే SWS అని షార్ట్కట్లో మనం పెడతాము. ఇది రేంజ్ వచ్చేసి చాలా నానోమీటర్ రేంజ్లో ఉంటుంది మనకి. ఓకే, ఇది నానోమీటర్స్ రేంజ్లో మేబీ 100 నానోమీటర్స్ వరకు ఉంటుంది మనకి. నేను రీసెర్చ్ పేపర్లో చూస్తే ఇది 100 నానోమీటర్ వరకు వాళ్ళు పెడుతున్నారు మనకి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీనిలో మేజర్గా మనం ఎక్కువగా రీసెర్చ్ నడుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అబ్జర్వ్ చేస్తే గ్రాఫిన్ వాడుతున్నారు వాళ్ళు. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సో కలర్స్ మారుతున్నాయి కదా. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే గ్రాఫిన్ అండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాఫిన్ వాడుతున్నారు. ఓకే, గ్రాఫిన్ వాడుతున్నారు. మరి ఇది మన సూపర్ కండక్టర్ మధ్యలో ఉన్నటువంటి మెటీరియల్స్ అండి. అంటే ఈ 3 మెటీరియల్స్ మేజర్గా వాడుతున్నారు. రైట్, ఈ 3 ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్, ఇదే నార్మల్ మెటీరియల్, ఇదే మనకి వీక్ లింక్ మెటీరియల్. 2 సూపర్ కండక్టర్ల మధ్యలో పెట్టి మనకి సూపర్ కరెంట్ని మరి కండక్షన్ నడుస్తుంది మరి. ఓకేనా, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఈ సూపర్ కండక్టర్స్ ఏ మెటీరియల్స్తో తయారు చేస్తారండి? మరి మనం జనరల్గా మేజర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సూపర్ కండక్టర్స్ వచ్చేసి నియోబియంతో మేజర్గా చెప్తున్నాను, నియోబియం వాడుతున్నారు. ఓకే, నేను వాడుతున్నాను నియోబియంని. మనకి ఏందంటే ఇది NI అని నియోబియం షార్ట్కట్. మన కెమిస్ట్రీలో నియోబియం వాడుతున్నాము. ఓకే, నియోబియం విత్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా మనం వాడచ్చు. ఎగ్జాంపుల్ మనం టిన్ కూడా వాడుతున్నాం, నియోబియం టిన్. సో రీసెర్చ్లో బాగా నడిచేది నియోబియం టిన్ వాడుతున్నారు వాళ్ళు. ఓకే, నియోబియం టిన్ వాడుతున్నారు వాళ్ళు. సో నియోబియం విత్ టైటానియం కూడా వాడుతున్నారు వాళ్ళు. ఓకే, నియోబియం విత్ టైటానియం కూడా వాడుతున్నారు. నియోబియం
విత్ టైటానైట్ కూడా వాడుతున్నారు. ఈ మెటీరియల్ ఫేమస్ మెటీరియల్ మనకి ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ మనం పెట్టడానికి. ఇది ఈ 3 మెటీరియల్స్ మనం ఇక్కడ ఇన్సులేటింగ్ మెటీరియల్గా మనం వాడుకోవచ్చు అండి. ఇది అండి. ఇప్పుడు వర్కింగ్లోకి వెళ్ళిపోదాం. అంటే మనకి ఎలా మరి ఇది జోసెఫ్సన్ ఎఫెక్ట్ పనిచేస్తుంది, మరి ఏసీ జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, డీసీ జోసెఫ్సన్ ఎఫెక్ట్ అనేది కొంచెం నేను ఎరేజ్ చేసుకుంటా. దీన్ని ఎరేజ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనా? సో వెళ్ళిపోదాం మనం. సో ఎరేజ్ చేసుకుంటారా చూడండి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం వర్కింగ్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఎలా పనిచేస్తుందని అంటే, ఫస్ట్ మనం ఒక మెటల్కు మధ్యలో ఎలా గ్రాఫ్ ఉంటుంది అంటే, ఒక మెటల్ కండక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మెటల్ ఇంకొక మెటల్ మధ్యలో మనం ఎట్లా ఫ్లో ఉంటుంది, కరెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, దానికి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక మెటల్ తీసుకున్నా అండి. ఒక మెటల్ తీసుకొని ఇంకొక మెటల్కి అటాచ్ చేశాను. ఏముంటుంది ఇక్కడ, ఒక మెటల్ ఇంకో మెటల్కి అటాచ్ చేస్తాయి. ఈ మెటల్ని ఇంకొక మెటల్లో అటాచ్ చేశానండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కండక్షన్ కనుక స్టార్ట్ చేస్తే, దీంట్లో కండక్షన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు కండక్షన్ స్టార్ట్ చేసి అబ్జర్వ్ చేసినట్లయితే మనం బ్యాటరీ కనెక్ట్ చేసి ఇక్కడ ఒక యామ్మీటర్ కనెక్ట్ చేసి మనం ఎట్లయితే ఇంతకుముందు కండక్ట్ చేసామో అదే విధంగా మనకి ఇక్కడ ఒక మనం వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసామనుకోండి. ఓకే, వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసి చూడండి ఏమవుతుంది. ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి ఓమ్స్ లా ఫాలో అవుతుంది. ఎందుకంటే ఎంతైతే వోల్టేజ్ పెంచామో మనం, కరెంట్ కూడా అంతే పెరుగుతుంది మనకి. అంటే దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి, మనం అబ్జర్వ్ చేసినట్లయితే వోల్టేజ్ వర్సెస్ కరెంట్ మనకు తెలిసింది. ఓమ్స్ లా గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇట్లా ఒక కింద నెగిటివ్లో కూడా తీసుకోవాలనుకుంటే మనకి ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది ఓమ్స్ లాలో. కరెక్టే కదా? సో వెన్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజింగ్, కరెంట్ ఇంక్రీజింగ్. మనకు తెలిసిందే V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ ఫార్ములా. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. మనం ఎట్లయితే వోల్టేజ్ని పెంచుతున్నామో కరెంట్ అలా పెంచుతుంది. వోల్టేజ్ ఇంత వాల్యూ ఉంటే కరెంట్ వాల్యూ కూడా ఇంతనే, వోల్టేజ్ ఇంత వాల్యూ ఉంటే కరెంట్ వాల్యూ కూడా ఇంతనే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దామండి, ఒక మెటల్ని అంటే ఒక కండక్టర్ని ఒక సూపర్ కండక్టర్ని యాడ్ చేద్దాం. ఒక మెటల్ ఒక సూపర్ కండక్టర్, ఓకే. ఒక మెటల్ ఒక సూపర్ కండక్టర్ని యాడ్ చేస్తే ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇటు సైడ్ ఒక మెటల్ తీసుకున్నాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఒక సూపర్ కండక్టర్ని యాడ్ చేశాను. ఓకే, ఇటు సైడ్ ఏదేమో మెటల్, రైట్. ఇప్పుడు ఇటు సైడ్ ఏమో సూపర్ కండక్టర్ తీసుకున్నాను. ఇది నేను సూపర్ కండక్టర్ తీసుకున్నాను నేను. ఓకేనా, ఇది మనకి సూపర్ కండక్టర్ వచ్చేసింది. ఇటు సైడ్ సూపర్ కండక్టర్, ఇది మెటల్, ఇది సూపర్ కండక్టర్. ఇప్పుడు ఇది మెటల్, ఇది సూపర్ కండక్టర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడేమో నార్మల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎక్కడ మెటల్లో ఇదే బ్యాటరీ సేమ్ అప్లై చేస్తున్నాను, ఇదే కరెంట్ యామ్మీటర్ పెడుతున్నాను, సేమ్ ఇదే దానిపైన విధంగా వోల్ట్ మీటర్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నానండి. దీని కనెక్షన్ వోల్ట్ మీటర్ ఇచ్చేస్తున్నాను. ఎక్కడైనా ఇవ్వండి, కనెక్షన్ ఏం కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో నార్మల్ ఎలక్ట్రాన్స్, ఇక్కడేమో సూపర్ ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటండి, కూపర్ పేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయండి, కూపర్ పేర్స్ ఉన్నాయి. అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది అని అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాఫ్, సో ఈ రెండింటి మధ్యలో వోల్టేజ్ వర్సెస్ కరెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ గ్రాఫ్ వచ్చేసి ఇలా వచ్చి కరెంటు అంటే పర్టికులర్ వోల్టేజ్ వరకు కరెంట్ అనేది 0 చూపించి దాని తర్వాత ఇలా రైజ్ అవుతుంది. అదేవిధంగా దీని మీద ఇలా వచ్చేసి కరెంటు ఇలా పర్టికులర్గా వచ్చేసి దీని మీద ఇలా పెరుగుతుంది మనకి. ఓకే, సో ఇట్లా బిహేవియర్ ఎందుకు అవుతుంది అంటే, ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర అంటే V ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర కరెంటు కూడా జీరోనే, V యొక్క సమ్ వాల్యూ దగ్గర, ఏదో ఒక వాల్యూ, ఈ వాల్యూ దగ్గర V ఈజ్ ఈక్వల్ టు V వాల్యూ ఉంది కొంత V1 అనుకుందాం, కరెంట్ వాల్యూ 0. సమ్ పర్టికులర్ వోల్టేజ్ వరకు కూడా అంతే, థ్రెషోల్డ్ వోల్టేజ్ అని అంటాం మనం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా థ్రెషోల్డ్ వోల్టేజ్ వరకు మనకి కరెంట్ వాల్యూ 0, తర్వాత చిన్నగా పెరిగి మన లీనియర్కి వచ్చేస్తుంది. ఇది లీనియర్, ఇది నాన్ లీనియర్. ఇక్కడ నుంచి ఈ బిహేవియర్ వస్తుంది మనకి. అంటే ఈ రెండింటిని జాయిన్ చేసినట్లయితే మనకి ఇలా జాయిన్ చేసుకుంటూ పోతే ఇది లీనియర్ గ్రాఫే అవుతుంది కదా. మరి ఎందుకు ఇట్లాంటి బిహేవియర్ వచ్చింది అని అంటే, మనం ఇదే మెథడ్ని మనం బ్యాండ్ డయాగ్రామ్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఎట్లా బ్యాండ్ డయాగ్రామ్గా కనుక అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ బ్యాండ్ డయాగ్రామ్ వేయండి, ఇక్కడ బ్యాండ్ డయాగ్రామ్ వేసి చూపిస్తుంది చూడండి. మళ్ళీ ఇంకొక ఫిగర్ రావాలి మనకి. బ్యాండ్ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, లేదా దీన్నే కొంచెం రైజ్ చేసుకుని బ్యాండ్ డయాగ్రామ్ ఇది ఒక మెటల్, ఇదేమో మనకి సూపర్ కండక్టర్.
ఒక మెటల్ సూపర్ కండక్టర్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెటల్ సూపర్ కండక్టర్లో సో ఇది బౌండరీ అనుకోండి, బౌండరీ ఒకటి వేసుకోండి, ఇక్కడ బౌండరీ, ఇది బౌండరీ వేసుకోండి. బౌండరీలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఒక ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఏముంటుందండి? ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈఎఫ్ ఉంటుంది. ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఈఎఫ్ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వరకు సింగిల్ ఎలక్ట్రాన్ మనకి లెవెల్ చూసుకుంటే కనుక సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఫీల్డ్ ఉంటాయి మొత్తం ఫీల్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కొంచెం సింగిల్ ఎలక్ట్రాన్ వేకెన్సీ ఉంటుంది. ఇక్కడ వరకు మనకి యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అయిపోయి ఉన్నాయి కదా. సో మెటల్లో ఇదేమో సూపర్ కండక్టరు. మరి ఇక్కడి నుంచి వోల్టేజ్ మనం పెంచే కొద్దీ, అంటే దీంట్లో వోల్టేజ్ పెంచే కొద్దీ ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి జంప్ అవ్వాలి. అర్థం కాలేదు అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నానండి, 2 గ్లాస్ ట్యూబులు తీసుకున్నాను. ఓకే, మనం ఇక్కడ వరకు వాటర్ నింపుదామండి. దీంట్లో కూడా ఇదేమో మెటల్ అనుకోండి, ఇదేమో సూపర్ కండక్టర్ అనుకోండి. ఇదేమో మెటల్ ఎంతో సుగ్గు పెడుతున్నా, ఇది సూపర్ కండక్టర్ని ఎస్కి రాస్తున్నా. 2 గ్లాసులు ఉన్నాయి మనకి. గ్లాసులు ఉంటే మనం ఏం చేసామంటే ఇక్కడ చిన్న హోల్ పెట్టి ఇక్కడ పైప్ పెట్టాం. మనం ఇక్కడ పైప్ పెడితే ఏమవుతుంది మనకి, ఇక్కడి నుంచి ఇక్కడ ఫ్లో అవుతుందా? ఎందుకు ఫ్లో అవ్వదు? అంత పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది. జనరల్ కేసులో అట్లా ఉంటుంది. ఏది మెటల్గా మనం అబ్జర్వ్ చేసినట్లు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేసామంటే సో దీని ఎనర్జీ లెవెల్ సింగిల్ ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఉన్నాయి మనకి. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే వాటర్ కాకుండా ఇంకేదో మెటీరియల్ ఉంది, ఇంకేదో మెటీరియల్ ఫిల్ అయి ఉంది మనకి. అంటే అక్కడ వేకెన్సీ లేదు మనకి, ఏదో మెటీరియల్ ఫిల్ అయిపోయింది. ఏదో లిక్విడ్ కెమికల్ తీసుకున్నాం, అది రియాక్షన్ అయ్యి కొంచెం ఉబ్బింది అనుకోండి. మనం నింపింది అక్కడ వరకే లిక్విడ్, కానీ అక్కడ వరకు ఉబ్బింది మనకి. ఉబ్బడం వల్ల ఏమైంది మనకి, ఇప్పుడు ఇక్కడ మనం పొటెన్షియల్ పెంచుతున్నాం. దీని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇక్కడ హైట్ మనకి ఎలక్ట్రాన్స్ పెరిగినవి. ఇప్పుడు పొటెన్షియల్ ఎట్లా మనకి హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ ఫ్లో అవ్వాలి ఇక్కడ వరకు. ఓకే, హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఇది అబ్జర్వ్ చేసినట్టయితే ఇది హై వోల్టేజ్, ఇదేమో లో వోల్టేజ్. అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి కదా విత్ అదర్ మెటీరియల్తో, ఇక్కడ ఫ్లో అవ్వట్లేదు. అదే మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడేమో జరుగుతుంది ఏంటంటే ఇది 2 కేసు. ఫస్ట్ ఇక్కడైతే 2 లెవెల్ అయిపోయినాయి. ఇది పెరిగింది అనుకోండి, ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించి లెవెల్ అయిపోతాయి. అంటే వోల్టేజ్ పెరిగితే కరెంటు కూడా పెరుగుతుంది. దాంట్లో 2 మెటల్లో వోల్టేజ్ పెరిగితే వోల్టేజ్ పెరిగితే ఇక్కడ అట్లా అవ్వట్లేదు. మెటల్లో మనం వోల్టేజ్ని పెంచడం వల్ల ఇక్కడికి ఫ్లో అయ్యి ఇది కూడా పెరగాలి, కానీ ఇది ఆల్రెడీ ఫిల్ అయి ఉంది. ఇంకా ఇటు నుంచి ఇటు పోవటం లేదు. అంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. అంటే కరెంట్ 0 పోతుంది. ఎక్కడి వరకు అంటే ఈ 2 ఒకటే లెవెల్ వచ్చేవరకు, అంటే ఈ రెడ్ది బ్లూది ఎలక్ట్రాన్స్ 2 ఒకటే లెవెల్ వచ్చేవరకు, అంతవరకు ఇది కరెంట్ ఏం చూపించదు మీకు. దాని తర్వాత మరి ఇంకా మనం వోల్టేజ్ని పెంచుకుంటా పోతే ఇప్పుడు వేకెన్సీ స్టేట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సింగిల్ ఎలక్ట్రాన్ వేకెన్సీ స్టేట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కనుక ఈ పైప్ని ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టారనుకోండి, దెన్ ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కరెంట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ రీచెస్ లైక్ ఏ లీనియర్ ప్రాపర్టీ. అన్నీ వచ్చేసి లీనియర్ ప్రాపర్టీని రీచ్ అవుతాయి. ఇది మెటల్ సూపర్ కండక్టర్ని జాయిన్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ నడుస్తుందండి. మనం ఇప్పుడు ఓకేనా, మన కాన్సెప్ట్ ఇదే కాదు, ఇంకా ఎండ్ అవ్వలేదు మన కాన్సెప్ట్ ఏంటి మరి? మన కాన్సెప్ట్ ఏంటనంటే మనం ఏం చేస్తున్నాము, మన కాన్సెప్ట్ని ఒక సూపర్ కండక్టర్ మెటీరియల్, ఒక సూపర్ కండక్టింగ్ మెటీరియల్, ఏదన్నా ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్, చాలా థిన్ ఉన్నటువంటి ఇన్సులేషన్. ఎంత థిన్ ఉందండి మనం ఇందాక అబ్జర్వ్ చేసాము. ఫస్ట్ దాంట్లో ఇన్సులేటర్ అంటే సూపర్ కండక్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం నానోమీటర్లలో ఉంది, వీక్లలో కూడా నానోమీటర్లో ఉంది. అదే కనుక నార్మల్ మెటీరియల్లో అయితే మైక్రోమీటర్లలో ఉంది. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఏంటండి ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్. ఓకే, ఇన్సులేటింగ్ మెటీరియల్ చేసాం. ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ ప్రాపర్టీలో ఇన్సులేటింగ్ మెటీరియల్ వచ్చింది కదా, దీంట్లో నుంచి ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇలా చేయడం వల్ల గ్రాఫ్ ఎలా వస్తుంది ఫస్ట్ చూద్దాం. గ్రాఫ్ని చూసి మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాఫ్. ఇదే ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఏమవుతుందంట, ఇక్కడ వరకు మ్యాక్సిమం కరెంటు వోల్టేజ్ దగ్గర ఇక్కడ రీచ్ అయ్యి దాని తర్వాత ఇలా వచ్చి దాని తర్వాత ఇలా పెరుగుతుంది. దీంట్లో కూడా మ్యాక్సిమం ఇలా వచ్చి దీని తర్వాత ఇట్లా పెరుగుతుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ప్రాపర్టీ ఇక్కడ కూడా అబ్జర్వ్ అవుతుంది మనకి. కాకపోతే ఏమైందంటే
ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర దగ్గర మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది, దాన్ని క్రిటికల్ కరెంట్ అంటాం. బోత్ సైడ్స్ కింద పైన రెండు వస్తాయి V ఈక్వల్స్ 0 దగ్గర. అంటే ఏమవుతుంది, V ఈజ్ ఈక్వల్స్ పొటెన్షియల్ 0 అయినా కూడా సో మనకి ఇక్కడ అంటే ఈ లెవెల్ ఉన్నా కూడా మనకి కరెంట్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎలా అవుతుందండి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూపర్ పెయిర్స్ ఉంటాయి దీంట్లో, సూపర్ కండక్టర్లో అంతే కదా, కూపర్ పెయిర్స్ ఉన్నాయి. కూపర్ పెయిర్స్ కలిసి ఒక వేవ్ నేచర్ క్రియేట్ చేస్తాయి. అంటే ఈ కూపర్ పెయిర్ కలిపి ఒక వేవ్ క్రియేట్ చేస్తాయి. ఇలాంటి కూపర్ పెయిర్స్ అండి, ఒక్కదాని గురించి వేవ్ మాట్లాడలేదు నేను, వేవ్ ఫంక్షను. సో ఇలాంటి చాలా కూపర్ పెయిర్స్ కలిపి ఒక వేవ్ ఫామ్ చేసింది అనుకోండి. వేవ్ ఫంక్షన్ మనం ఎలా తీసుకుంటాం, వేవ్ ఫంక్షన్ని ψ1 అనుకుందాం. ఓకే, ఇదేం చేస్తుంది, దీంట్లో నుంచి టనలింగ్ అవుతుంది. టనలింగ్ అంటే చొచ్చుకొని పోవడం. లైక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఎట్లా అంటే ఇట్లా ఒక మనకి ఏదన్నా ఒక గుట్టు ఉందనుకోండి, ఎలక్ట్రాన్ మనకి ఇక్కడి నుంచి ఫ్లో అవుతూ ఎలక్ట్రాన్ ఒక్కటి ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యి ఇట్లా జంప్ అవ్వడం చేత కాకపోతే మనం ఈ కూపర్ పెయిర్స్ ఏం చేస్తాయంటే ఇట్లా చొచ్చుకొని పోతాయి. ఓకే, దీన్ని టనలింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఈ టనలింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంత ఎనర్జీని లూజ్ అవుతుంది. ఇది లూజ్ అయ్యి దీని ఫేజ్ డిఫరెన్స్ చేంజ్ చేసుకొని ఫేజ్ డిఫరెన్స్ కూడా చేంజ్ అవుతుంది. ఫేజ్ కూడా చేంజ్ అవ్వడం దీని అర్థం ఏంటి, ఫేజ్ చేంజ్ అవుతుంది అని అర్థం ఏంటి, ఫేజ్ చేంజ్ అవుతుంది అని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వేవ్ ఇటు నుంచి ఇటు వస్తుంది అనుకోండి, ఇటు నుంచి ఇట్లా వేవ్ వస్తుంది అనుకోండి, కొంచెం ఫేజ్ చేంజ్ చేసుకొని రెండోసారి వచ్చినప్పుడు కొంచెం ఫేజ్ చేంజ్ చేసుకొని దీన్ని ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇదే మనం ఫేజ్ చేంజ్ π అని అంటాం. ఓకే, ఫేజ్ చేంజ్ φ అని అంటాం. ఇది దీంట్లో కొంచెం ఎనర్జీని లూజ్ అయ్యి ఇది ఫేజ్ చేంజ్ ఇంటెన్సిటీని కూడా యాంప్లిట్యూడ్ కూడా దాంట్లో చేంజ్ అవుతుంది. ఓకే, ఇదే విధంగా మనం ఇటు నుంచి వచ్చినట్టు వేవ్ను ψ2 అనుకుంటే ఇటు నుంచి కూడా ద గ్రూప్ ఆఫ్ కూపర్ పెయిర్స్ వేవ్ కన్సిడర్ చేస్తే ఇక్కడ కూడా ఫేజ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఫేజ్ చేంజ్ని మనం డెల్టా అని అంటాం. డెల్టా గురించి ప్రజెంట్ చేస్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఫేజ్ చేంజ్ని ఒకదాన్ని π1 అనుకుందాం, ఇంకోదాన్ని π2 అనుకుందాం. సో ఫేజ్ చేంజ్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు π1 మైనస్ π2. ఓకే, మనం వోల్టేజ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వోల్టేజ్ 0 అయినప్పుడు కూడా ఈ టనలింగ్ ప్రాసెస్ జరిగి వోల్టేజ్ 0 అయినప్పుడు కరెంట్ మ్యాక్సిమం కరెంటుని చూపిస్తుంది. ఈ మెటీరియల్ వోల్టేజ్ 0 అయినా కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడిని తీసుకొని కరెంట్ ఇక్కడ ఒకటి అప్లై చేసుకొని ఇట్లా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వోల్టేజ్ 0 అయినా కూడా కరెంట్ మ్యాక్సిమం కరెంట్ అనేది ఈ టనలింగ్ ప్రాసెస్ కింద మనకి ఇక్కడి నుంచి కరెంట్ ప్రాసెస్ అవుతుంది. అందుకని వోల్టేజ్ 0 దగ్గర మ్యాక్సిమం కరెంటు అదే క్రిటికల్ కరెంట్ అంటాము. దాని తర్వాత క్రిటికల్ కరెంట్ తర్వాత నిమ్మలంగా ఏం చేస్తుంది, వోల్టేజ్ పెరిగే కొద్దీ సో ఈ కరెంటు వాల్యూ కూడా కాన్స్టెంట్గా ఉండి మళ్ళీ లీనియర్గా పెరుగుతూ ఉంటుంది. కరెంట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. ఓకే, రైట్. ఈ అబ్జర్వేషనే మనకి చాలా ఇంపార్టెంట్. మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో క్వాంటమ్ బిట్స్ తయారు చేయడానికి క్వాంటమ్ కంప్యూటర్స్లో చాలా యూస్ఫుల్ థింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మరి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం DC జోసెఫన్ ఎఫెక్ట్ అంటే ఏంది, AC జోసెఫన్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఏంటి అనేది, ఇప్పుడు మనం మెటల్ కనుక యాడ్ చేస్తే, మెటల్ సూపర్ కండక్టర్ యాడ్ చేస్తే, మెటల్ ఇన్సులేటర్ సూపర్ కండక్టర్ యాడ్ చేస్తే గ్రాఫ్ ఎలా ఉందని చెప్పేసి మనకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో DC జోసెఫన్ ఎఫెక్ట్ అంటే ఏంది, AC జోసెఫన్ ఎఫెక్ట్ అంటే ఏంటి. చలో ఇప్పుడు నేను కొంచెం అరేంజ్ చేసుకుంటాను అంటే దీన్ని కొంచెం అరేంజ్ చేసుకొని AC DC జోసెఫన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి DC జోసెఫన్ ఎఫెక్ట్ ఈజీగా మనకు అర్థమవుతుంది. DC జోసెఫన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, DC జోసెఫ్సన్ ఎఫెక్ట్. ఓకే, జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అర్థం అంటే, మనం ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదే టనలింగ్ని అబ్జర్వ్ చేయండి. ఇదే టనలింగ్లో మనం ఏమవుతుంది కంటే ఇక్కడ ఇదే టనలింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టనలింగ్లో ఇటు నుంచి ఇటు వేవ్ అయ్యి ఈ రీజన్లో సూపర్ పొజిషన్ వచ్చేస్తుంది. ఈ రీజన్లో సూపర్ పొజిషన్ అవుతుంది. ఈ సూపర్ పొజిషనే దేని యొక్క కూపర్ పైర్ యొక్క వేవ్స్ ఫంక్షన్స్ సూపర్ పొజిషనే మనకి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ కరెంట్ని పనిచేస్తే ఆ కరెంట్ని మనం DC జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటాం. ఆ కరెంట్ని మనం ఏమంటామండి, DC జోసెఫ్సన్ ఎఫెక్ట్ అంటాం. DC జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ అంటే సూపర్ పొజిషన్ ఆఫ్ ద వేవ్స్ వల్ల మనకి DC జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం దాన్ని ఎలా రాస్తామంటే I = IC sin delta.
సైన్ డెల్టా అని రాస్తాం, సైన్ డెల్టా అని రాస్తాం. ఈ డెల్టా ఏంటది, ఇందాక రాశాను కదా, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు φ1 మైనస్ φ2, φ1 మైనస్ φ2 అనేది. ఇది ఐసీ అనేది క్రిటికల్ కరెంట్, మీకు తెలిసిందే క్రిటికల్ కరెంటు. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం మనము. మరి దీనికి ఒక నేను చిన్న డెఫినేషన్ రాశాను, ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డెఫినేషను, ద వేవ్ నేచర్ ఆఫ్ ది మూవింగ్ పార్టికల్ మేక్స్ విత్ ది electrons tunnel through the barrier అంటే insulator, then electron can be tunneled from the superconductor to the other. As consequence, electrons Cooper pairs across the insulator. There is a net current across the junction. This is called the DC Josephson effect. మనం ఎగ్జామ్లో రాసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక డెఫినేషన్ మీకు ఇచ్చేసాను. DC Josephson effect అంటే ఏంటనేది. అంటే మనకి ఈ వోల్టేజ్ 0 అయినా కూడా మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ మనకు DC దీంట్లో. వోల్టేజ్ 0 అయినా కూడా మనకి కరెంట్ ఉంది. వోల్టేజ్ 0 అంటే రెసిస్టెన్స్ వాల్యూ 0. దీన్నే మనం DC Josephson ఎఫెక్ట్ అని అంటాం. DC Josephson ఎఫెక్ట్ అని అంటాం. మరి AC Josephson ఎఫెక్ట్ అంటే ఏంటి? చలో మనం వచ్చేద్దాం చూడండి. దీన్ని ఎరేజ్ చేస్తామండి కొంచెం. AC Josephson ఎఫెక్ట్ అంటే ఏంటి? మనం AC Josephson ఎఫెక్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి క్రిటికల్ కరెంట్ కన్నా ఎక్కువ మనం అప్లై చేస్తే, ఓకే, క్రిటికల్ కరెంట్ కన్నా మనం కనుక ఎక్కువ అప్లై చేస్తే మనం ఏమవుతుంది, ఇది ఎలక్ట్రాన్స్ అనేది ఆసిలేట్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద కరెంట్ ఎక్సీడ్స్ ది ఐసీ. ఓకే, క్రిటికల్ కరెంట్ కన్నా ఎక్సీడ్ అవుతే ఏ వోల్టేజ్ ఎపియర్స్, వోల్టేజ్ అనేది కనబడుతుంది. ఇంతకుముందు వోల్టేజ్ 0 అయిపోయింది కదా, ఇప్పుడు వోల్టేజ్ అనేది ఎపియర్ అవుతుంది ఇన్సులేటర్, లీడింగ్ టు ది ఆసిలేషన్ బిహేవియర్ అబ్జర్వ్ అవుతుందట. దీన్ని AC Josephson ఎఫెక్ట్ అంటాం. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆసిలేషన్ బిహేవియర్ కనబడుతుంది. ఎప్పుడు మనకి క్రిటికల్ కరెంట్ కన్నా ఎక్కువ పోయినట్లయితే ఆ క్రిటికల్ కరెంట్ రేంజ్లో ఉన్నటువంటి DC Josephson ఎఫెక్ట్. క్రిటికల్ కరెంట్ కన్నా ఎక్కువ ఉంటే మనకి AC Josephson ఎఫెక్ట్ అని అంటాం. నేను ఇంకో డెఫినేషన్ ఇచ్చాము. డిస్క్రైబ్ ది AC Josephson ఎఫెక్ట్ డిస్క్రైబ్స్ ది హౌ ద టైమ్ డిపెండెంట్ సూపర్ కరెంట్ ఫ్లోస్ అక్రాస్ ద Josephson junction. When a constant voltage is applied across this effect leads to the oscillatory current with a frequency directly proportional to the applied voltage. ఏమంటున్నాడు మనకి ఇక్కడ, ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇక్కడ వోల్టేజ్ మనం కనుక అప్లై చేసినట్లయితే, ఎంతో కొంత వోల్టేజ్ అప్లై చేస్తే, ఇప్పుడు ఇది 0 కాదు, ఎంతో కొంత డిస్ప్లే అవుతుందంట. అయినప్పుడు ఇది మనం అప్లై చేసినటువంటి మన ఎలక్ట్రాన్స్ కూపర్ పేర్స్ ఆసిలేటరీ ఫ్రీక్వెన్సీగా ఉండి ఇప్పుడు AC Josephson ఎఫెక్ట్ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటున్నాడు మనకి. పిల్లలు అర్థమైందా? DC Josephson ఎఫెక్ట్లో అర్థమైందా? అంటే మనకి నేను క్లియర్గా ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాను చూడండి. DCలో మనకి వోల్టేజ్ అనేది 0, రెసిస్టెన్స్ అనేది 0, కరెంట్ అనేది సమ్ వాల్యూ వీ హ్యావ్, సమ్ మ్యాక్సిమం కరెంట్ అని తీసుకుందామండి. ఓకేనా, I0 అని తీసుకుందాం. ఏసీలో మనకి వోల్టేజ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఎంతో కొంత, అంటే వోల్టేజ్ నాట్ ఈక్వల్స్ 0 అంటే రెసిస్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే కరెంట్ విల్ గోయింగ్ టు అబ్జర్వ్ దట్, కరెంట్ ఎంతో కొంత కనబడుతుంది మనకి. ఓకే, ఇది మనకి AC అండ్ Josephson ఇది మైక్రోవేవ్ రేంజ్లో ఉంటుంది. మైక్రోవేవ్ రేంజ్లో ప్రొడ్యూస్ అవుతుంది మనకి. ఇక్కడ మైక్రోవేవ్ రేంజ్ అంటే గిగాహెర్ట్జ్ నుంచి గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది మనకి. గిగాహెర్ట్జ్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది ఎంత సైజ్ తీసుకోవాలనేది మనం అబ్జర్వ్ చేస్తాము, అంతేనా? ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొహెరెంట్ లెంత్ ఎంత ఉంటుందో దానికన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాడు ఎప్పుడైనా మనకి. దీని గురించి మాట్లాడితే, ఎందుకంటే దీనిలోనే మొత్తం ఇంటర్ఫీరెన్స్ నడుస్తుందంటే దీనిలోనే మనకి DC ఎఫెక్టు AC ఎఫెక్ట్ కనబడుతుంది. కాబట్టి ఈ రీజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఈ రీజన్ ఎంత ఉండాలంటే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రీజన్ మనకి కొహెరెన్స్ లెంత్ అంటాం మనం. కొహెరెన్స్ లెంత్ ఎంత ఉంటుందో దానికి ఈక్వల్గా కానీ దానికన్నా ఎక్కువ కానీ దీని సైజ్ ఉండాలి అని అంటున్నాడు. మరి ఈ కొహెరెన్స్ లెంత్ అని అంటే అర్థమైంది మనకి. జనరల్గా మనం ఆప్టిక్స్లో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వేవ్స్ కాన్స్టెంట్ ఫేజ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే కనుక అది ఎంత దూరం ట్రావెల్ చేస్తే దాన్ని కొహెరెన్స్ లెన్స్ అంటాను. కానీ ఇక్కడ ఏంది మనకి అర్థం ఏంటి అంటే కూపర్ పేర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కూపర్ పేర్ సైజు కానీ, కూపర్ పేర్ సైజు కానీ లేదంటారా ఈ కూపర్ పేర్స్ ఈ వల్ల మనకి సూపర్ కండక్టివిటీ నుంచి నార్మల్ కండక్టివిటీ అంటే సూపర్ కరెంట్ నుంచి నార్మల్ కరెంట్కి ఎంత దూరం అయితే మనకి డిస్టెన్స్ ఉంటుందో
ఓకే, సూపర్ కరెంట్ నుంచి నార్మల్ కరెంట్ పోవడానికి అంటే సడన్గా మనకి సూపర్ కరెంట్ నుంచి నార్మల్ కరెంట్కి వెళ్ళదండి, కొంచెం స్లోగా వెళ్తుంది. డీవియేషన్ ఎలా అవుతుంది? స్లోగా వెళ్తుంది. చూడండి ఇక్కడ కూడా వేవ్ కూడా ఇట్లా డీవేట్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది, స్లోగా వెళ్ళిపోవడం అన్నట్టు. సడన్గా ఒకటేసారి కన్వర్ట్ అవ్వదు అది. సో ఆ లెంత్ని కొహెరెన్స్ లెంత్ అంటాం. దానికి ఈక్వల్ కానీ దానికన్నా ఎక్కువ కానీ దీని లెంత్ ఉండాలి, అప్పుడే మనకి సో దీన్ని ఇప్పుడు మనం కొహెరెన్స్ లెంత్ అంటాము. దీనికి అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే సింబల్ జీటా సింబల్తో మనం ఇండికేట్ చేస్తాము. దీని నుంచి చాలా డెరివేషన్ ఉంది మనకి పిల్లలు. ఓకే, చాలా డెరివేషన్ ఉంది మనకి. ఆ డెరివేషన్లోకి వెళ్ళట్లేదు, సింపుల్గా నేను ఏదైనా చెప్పాను ఇప్పుడు మీకు. దీని అప్లికేషన్స్ నేను చెప్పాను. క్వాంటమ్ బిట్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు, సూపర్ కంప్యూటర్స్లో వాడుతూ ఉంటారు, స్పేస్ లోపల సూపర్ సర్క్యూట్స్లలో మనం ఇది చాలా వాడుతూ ఉంటాం. ఇప్పుడు వచ్చేద్దామండి, మనం ఏమి డిస్కస్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. నేను ఏమి ఇచ్చాను? నేను ఇక్కడ జోసెఫ్సన్ ఎఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చాను, జోసెఫ్సన్ జంక్షన్ ఏంటి అనేది ఇచ్చాను రెండోది. దాని తర్వాత నేను ఏం చేశానంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించి మళ్ళీ ఎలా వచ్చిందని చూపించాను. దాని తర్వాత మెటల్కి డిఫరెన్స్, మెటల్ సూపర్ కండక్టర్కి యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, సూపర్ కండక్టర్ ఇన్సులేటర్ సూపర్ కండక్టర్ వల్ల ఏమవుతుంది, టనలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, టనలింగ్ ఎలా జరుగుతుంది, దాని తర్వాత డీసీ జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఏంటి, ఏసీ జోసెఫ్సన్ ఎఫెక్ట్ ఏంటి, దాని గ్రాఫ్స్ మీకు ఎలా వస్తాయని చూపించానండి. ఓకేనా పిల్లలు? ఇది జోసెఫ్సన్ ఎఫెక్ట్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను పిల్లలు మీకు. ఇది నేను రీసెర్చ్ పేపర్ల నుంచి కూడా చాలా కలెక్ట్ చేశాను. మరి చాలా రీసెర్చ్ నడుస్తుందండి జోసెఫ్సన్ ఎఫెక్ట్లో, ఎందుకంటే క్వాంటమ్ బీట్సే కదా మనకి మొత్తం, క్వాంటమ్ కంప్యూటర్సే కదా ఇవాళ రోజులలో మొత్తం నడిచేది. మనకి క్వాంటమ్ బీట్స్ తయారు చేయడానికి వాడుతున్నారు కాబట్టి చాలా రీసెర్చ్ దీంట్లో జోసెఫ్సన్ ఎఫెక్ట్లో నడుస్తుంది మరి. ఓకే, సో మనకి దీని అప్లికేషన్, ఓకే, స్క్విడ్ దీనికి అప్లికేషన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం పిల్లలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ క్లాస్లో కలుద్దాము. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా మీరు కామెంట్ చేస్తే నేను టాపిక్స్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.